ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యులైనప్పుడు నేను గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సార్, ఈ పాలకొల్లు మీ రుణం ఎప్పటికీ ఉంచుకుంటుంది, ఎప్పటికీ తీసుకోలేదు, 3 పనులు చేసి పెట్టండి అన్న. ఒకటి మా ఓపెనింగ్ థియేటరు, రెండవది బరియల్ గ్రౌండ్, మూడవది మా పాలకొల్లు దగ్గర కాలేజీ దగ్గర ఉన్నటువంటి చెరువు. ఆయన ఆ సంవత్సరమే టేకప్ చేసి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. అది నిజంగా ఆయన యొక్క సేవా తత్పరతకి, అకుంఠిత దీక్షకి ఒక గొప్ప నిదర్శనం. ఇవాళ మాకు ఎంత ప్రౌడ్గా ఉందంటే, ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీ పాలకొల్లు రామానాయుడు గారండి, మీ పాలకొల్లు రామానాయుడు గారని అంటున్నారు. ఆయన అండి లీడర్ అంటే జనంలో ఉండాలి లీడర్ అండి. ఈవెన్ అపోజిషన్ లీడర్లు కూడా అసూయపడేంత గొప్ప నాయకుడు మా రామానాయుడు అని నేను చెప్తున్నాను. నేను ఒకసారి మొక్కలు నాటించడానికి పిలిచాను. ఆయన ప్రతి చోట ఒక మొక్క ఉండాలి అని. ఎందుకంటే ఆయనకి సనాతన ధర్మం అంటే తెలుసు. ఒక మొక్కకి రుణపడి ఉండాలి, నీళ్ళకి రుణపడి ఉండాలి, బడికి గుడికి రుణపడి ఉండాలనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మా రామానాయుడు. ఆయన ఆ రోజు నా చేత మొక్కలు నాటిస్తుంటే మీడియాతో చెప్పారు, రామానాయుడు గారు మీకు గుర్తుందో లేదో సార్, మీరు మా పాలకొల్లుకి శాశ్వత శాసనసభ్యులండి అన్నా. ఎప్పటికీ మీరే 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 ఆఖరి శ్వాస వరకు మీరే ఎప్పుడు శాసనసభ్యులుగా ఉండాలి. మా పాలకొల్లు వేదిక దగ్గర కిందకు వస్తూ అన్నా, ఏమండి నేను మళ్ళీ మిమ్మల్ని వేదిక మీద కలిస్తే మంత్రి గారే చూసి కలుస్తానండి అన్నా. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నేను మంత్రి గారినే కలుస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి సార్. నా మాట నిజమైంది. కానీ హోమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నాను, కానీ జల వనరులు అన్నారు, కానీ మీరు నాకు మటుకు గజల వనరులని అనుకుంటున్నాను నేను. ధన్యవాదాలు సార్. మీకు పాలకొల్లు ప్రతి మనిషి, ప్రతి గడప మిమ్మల్ని ఓన్ చేసేసుకుంది సార్. మిమ్మల్ని ఇప్పుడు క్షీరారామలింగేశ్వర స్వామి ఎంత ఇష్టమో, ఇక్కడ మా దేశాలమ్మ గుడి అంటే ఎంత ఇష్టమో ఈ ఊరి ప్రజలకి, మా గుండంవారి వీధిలో సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎంత ఇష్టమో, చిన్నగోపురం అంటే ఎంత ఇష్టమో, అలాగే చోటేటి సూర్యరావు గారు అంటే ఎంత ఇష్టమో, అలాగే పూర్వం ఆశంత పెదగోపాలం గారు అంటే ఎంత ఇష్టమో, అలాగా ఈ ఊరి ప్రజలకి ఒక దాసనారాయణరావు, ఒక కోటనాకృష్ణ అంటే ఎంత ఇష్టమో, మా రామానాయుడు అంటే కూడా ఈ పాలకొల్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా రామానాయుడు అంటే అంత ఇష్టం. ఇవరికి మా 92 ఏళ్ళ మా నాన్నగారికి, 86 ఏళ్ళ మా అమ్మగారు కూడా ఓపిక చేసుకుని మీకు ఓటేసి వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. పబ్లిక్కి చెప్తారు ఎవరన్నా, రే రామానాయుడికి ఓటేయడం కోసం నేను వెళ్ళాలరా అని మా తల్లిదండ్రులు అన్నారంటే, దిస్ ఇస్ వాట్ యు ఆర్ సో బ్లెస్డ్ అండి. యు ఆర్ సో బ్లెస్డ్. ముఖ్యంగా మన